కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ నల్ల చట్టాలు చేస్తూ కార్మికులు కర్షకులకు తీవ్ర నష్టం చేస్తోందని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. కొన్నిచెర్ల మండలం లాలాపురంలో సిపిఎం సీనియర్ నాయకులు సంక్రాంతి మధుసూదన్ రావు సంస్మరణ సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా గ్రామంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రదర్శన చేసి మధుసూదన్ రావు స్మారక విగ్రహాన్ని ఆవిష్కరించారు. మధుసూదన్ రావు పేదల పక్షాన పోరాడి పార్టీ బలోపేతం కోసం ఎంతో కృషి చేశారని ఎంపీ మల్లు రవి అన్నారు. మీడియా వాళ్ళు ఎప్పుడు వచ్చినా అందరూ సర్వసాధారణ జరుపుకుంటా ఉన్నాం. ఈ సంస్కరణ సభ జరుపుకోవటం అనేది మనకి చాలా విచారించదగ్గ. ప్రతి మనిషి చనిపోక తప్పదు. తను బతికున్నంత కాలంలో ఈ కమ్యూనిస్ట్ పార్టీలో ఉండి జీవితాంతం రాఘవులు గారే చెప్పారు. ఇవాళ భారతదేశంలో ఇండియా కూటమి అని ఒకటి ఏర్పడింది. ఆ ఇండియా కూటమిలో కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఎం, సిపిఐ, తర్వాత ఇంకా కొన్ని పార్టీలు ఎస్పీ కానీ ఆర్ఎస్పీ కానీ ఇటువంటి పార్టీలన్నీ లేక అన్నీ కలిసి ఇప్పుడు ఒక ఇండియా కూటమిగా ఏర్పడి మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయటం జరిగింది. దాని తర్వాత ఆ కూటమి ఇంకా కొనసాగుతూనే ఉంది. అందువల్ల నేను ఈ మీటింగ్ లో మాట్లాడటానికి కావలసిన అర్హత నాకు ఉందనుకొని నివారించుకోవడానికి రెండు ప్రభుత్వాలు కాల్పుల విరమణకు ఒప్పందం చేసుకున్నాయి. ఈ పరిస్థితి మనం ఏప్రిల్ 22 నుంచి మనం చూస్తున్నాం. కాశ్మీర్లోని పహల్గాంలో 26 మంది పర్యాటకులు అక్కడికి వెళితే వాళ్ళని పాకిస్తాన్ నుంచి ఈ దేశంలో ప్రవేశించిన ఉగ్రవాదులు కిరాతకంగా హత్య చేశారు. ఎంతో మనకు తెలుసు. అటువంటి ఉగ్రవాదుల్ని పాకిస్తాన్లో కొన్ని స్థావరాలు ఏర్పాటు చేసుకొని అక్కడ నుంచి ఈ ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నారని మన భారతదేశం 15 రోజుల తర్వాత 9 శిబిరాల మీద దాడి చేసి ఆ ఇళ్లను ధ్వంసం చేసింది. ఒక శాస్త్రీయమైన విశ్లేషణ ఇవాళ భారతదేశం ఎదుర్కొంటున్న మతోన్మాదం కానీ, నియంతృత్వం కానీ, అప్రజాస్వామిక ధోరణులు కానీ వస్తున్న ఈ జాడ్యాలన్నింటికీ వ్యతిరేకంగా సూత్రబద్ధంగా ఆలోచించగలిగింది కమ్యూనిస్టులే. కాంగ్రెస్ కూడా ఇప్పుడు కలిసి వస్తుంది, సంతోషం. కానీ బేసిక్గా చూస్తే ఆ మతత్వం పైన పోరాటంలో అక్కడక్కడ కాంగ్రెస్లో కూడా బలహీనతలు కనపడతాయి మనకి. చాలా సందర్భాలు, చాలా రాష్ట్రాల్లో పరిణామాలు మనం చూస్తే. కానీ సూత్రబద్ధంగా అట్లా నిలబడే శక్తులు, సెక్యులర్ శక్తులుగా ఉన్నది కమ్యూనిస్టులే. అంతేకాదు అనేక ఆర్థిక దాడులు జరుగుతున్నాయి ప్రజలపైన, రైతుల మీద కానీ, కార్మికుల పైన కానీ. ఈ న్యూలిబరల్ పాలసీస్ వలన, ఆర్థిక విధానాల వల్ల చాలా రకాల దోపిడీలు జరుగుతున్నాయి. దీనికి వ్యతిరేకంగా ఫైట్ చేయడంలో కూడా కమ్యూనిస్టులే తప్ప ఇంకొక మార్గం లేదు.